సమ్మర్లో డీహైడ్రేషన్ భయం అందరికీ ఉంటుంది. అయితే డయాబెటీస్ ఉన్న వారికి ఈ ముప్పు మరింత అధికం. అధిక ఉష్ణోగ్రతలు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అసలు డయాబెటీస్ ఉన్న వారికి వేసవిలో డీహైడ్రేషన్ రిస్క్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి చూద్దాం. సమ్మర్లో ఎండ వల్ల చెమట ఎక్కువగా పట్టి శరీరంలో నీటి శాతం తగ్గడం అందరిలోనూ ఉంటుంది. అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారికి మాత్రం అధికంగా వస్తుంటుంది. దీనివల్ల శరీరం మరింత ఎక్కువ నీటిని కోల్పోతుంది. దీంతో ఇతరులతో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వారికి డీహైడ్రేషన్ రిస్క్ వేసవిలో అధికంగా ఉంటుంది. అందుకే రోజంతా సరిపడా నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. సమ్మర్ అంటేనే అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండ పాడును తిరగకూడదు, ఎందుకంటే సన్ స్ట్రోక్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి డీహైడ్రేషన్ కానీ లేకపోతే ఈ యొక్క సన్ బారిన పడేటువంటి ఆస్కారం కానీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మందులు వాడుతూ ఉంటారు, అట్లానే షుగర్ లెవెల్స్ నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే నార్మల్ కన్నా ఎక్కువగా ఉన్నాయో వీళ్ళు డీహైడ్రేషన్ రిస్క్ బారిన పడుతూ ఉంటారు. ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతాం. ఎక్కువగా ఉండేటువంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ యూరిన్ ద్వారా ఎప్పుడైతే ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయో షుగర్ మాత్రమే కాకుండా మన శరీరంలో ఉండేటువంటి వాటర్ కూడా బయటకు ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అంటే మన శరీరంలో ఉండేటువంటి వాటర్ శాతం తగ్గిపోతుంది. వాటర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మన శరీరంలో కొన్ని రకాలైనటువంటి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే మనకి విపరీతమైనటువంటి నిస్సత్తు వచ్చేటువంటి ఆహారం ఉంటుంది. కాబట్టి వీళ్ళంత వరకు ఈ ఎండ బారిన పడకుండా నీడ పట్టున ఉండటం మంచిది. వేసవిలో చల్లదనం కోసం కొందరు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే షుగర్స్ ఎక్కువగా ఉండే వీటికి డయాబెటీస్ ఉన్నవారు దూరంగా ఉండాలి. ఆల్కహాల్, కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల కూడా మూత్రం ఎక్కువగా వస్తుంది. దీని వల్ల కూడా శరీరంలో ఉన్న నీరు ఎక్కువగా బయటకు పోతుంది. ఇలాంటి పానీయాలకు బదులు కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. శరీరంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసేందుకు వాడే మందులు కూడా వేసవిలో డీహైడ్రేషన్ కు దారితీయొచ్చని వైద్యులు అంటున్నారు. వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ కంట్రోల్ కోసం కొన్ని రకాలైనటువంటి మాత్రలు వాడుతుంటారు. ఉదాహరణకి SGLT2 ఇన్హిబిటర్స్ అని ఒక రకమైనటువంటి మాత్రలు ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే నార్మల్గానే అంటే ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటాం వల్లే యూరిన్ అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ వాడుకునే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. పల్చటి మజ్జిగ, మంచినీరు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. శారీరకంగా యాక్టివ్గా ఉండటం రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండేందుకు తోడ్పడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు ఉదయం లేదా సాయంత్రం వాతావరణం చల్లబడ్డాక వాకింగ్, వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం చేయడానికి ముందు, పూర్తయిన తర్వాత షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. సన్ బర్న్ శరీరానికి అధిక ఒత్తిడిని కలిగించి షుగర్ లెవెల్స్ ను పెంచగలవు. అందుకే బయటకు వెళ్ళినప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ వాడడం మంచిది. గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ లాంటివి వాడాలి. డయాబెటీస్ ఉన్నవారు వేసవిలో పోషకాలు మెండుగా ఉండే తేలికపాటి ఆహారాలు తీసుకోవడం ముఖ్యం. శరీరంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మామిడి పండ్లు ఎక్కువగా తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా నారింజ, ద్రాక్ష, కివి, అవకాడో, యాపిల్, జామ, పుచ్చకాయ వంటి పండ్లు తీసుకోవాలి. సలాడ్లలో దోసకాయ, పాలకూర వంటివి ఉండేలా చూసుకోవాలి. అట్లానే చివరాఖరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సమ్మర్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది మామిడి పళ్ళు. మామిడి పళ్ళు విపరీతంగా తినేసి సమ్మర్ మంత్స్లో సమ్మర్ అయిపోయిన వెంటనే అయ్యో నా షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పి పేషెంట్స్ మా దగ్గర రావడం అనేది మేము చాలా కామన్గా చూస్తూ ఉంటాం. దయచేసి సమ్మర్ మంత్స్ కదా అని చెప్పి విపరీతంగా మామిడి పళ్ళు మాత్రం తినద్దు. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్కి బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి ఈ యొక్క మామిడి పళ్ళు కనుక తీసుకున్నట్లయితే. కాబట్టి మామిడి పళ్ళు మోతాదు మించకుండా ఏదో పొద్దున్న 2 ముక్కలు, సాయంత్రం 2 ముక్కలు అయితే పర్లేదు, కానీ పొద్దున్న 2 మామిడికాయలు, మధ్యాహ్నం 2 మామిడికాయలు, సాయంత్రం 2 మామిడికాయలు అయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. కాబట్టి దయచేసి కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోండి.